ఇవి మళ్ళీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే ఇవి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వాటిలో వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు మనం అందులో కారం వేయలేదు కదా, దీంతో ఇవి ఇప్పుడు కారం అవుతుంది అన్నమాట. ఇవన్నీ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకుంటున్నాను నేను. కరివేపాకు వీటిని మంచిగా టాస్ చేసుకోవాలి ఇందులో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోతున్నది క్రిస్పీ కార్న్. దానిని ఎలా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు అది ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ దానికి మనం 1 లీటర్ వాటర్ తీసుకొని వేడి చేసుకుంటున్నాము. గిన్నె బాగా వేడెక్కింది. ఈ వాటర్ బాగా వేడి కావాలి. వేడి అయిన తర్వాత మనము కార్న్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు చూసుకుందాము ఇది ఎట్లా అయిందో. వాటర్ బాగా మసిలినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కార్న్ ఇందులో వేసుకుంటున్నా. వీటిని ఎక్కువసేపు కూడా బాయిల్ కావద్దు, ఒక 2 మినిట్స్ అందులో. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు కలర్ చేంజ్ కావడానికి, కొంచెం ఉప్పు, ఒక 2 మినిట్స్ ఉడికిస్తా. దీన్ని 50% మాత్రమే ఉడకాలి. ఇప్పుడు ఇది ఉడికిందేమో, కొంచెం ఉడకనిద్దాము. ఇది ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇది ఇప్పుడు అయ్యింది. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఉడకనియద్దు. దీన్ని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకుంటే మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తం వేరే ప్లేట్లోకి మార్చుకుందాం. ఇవి ఎంత ఉబ్బింది కదా, చాలు ఇంత. దీన్ని ఇంకో దాంట్లోకి తీసుకుంటున్నా. చూడండి కాలుతుంది, ఉడికింది. దీనిని కొద్దిసేపు మనం చల్లారబెట్టుకొని మిగతా ప్రాసెస్ చూసుకుందాం. కొద్దిసేపు దీనిని చల్లారబెట్టుకుందాం. దీనికి కావాల్సినవి పదార్థాలు ఏటేటో చూసుకుందాము. పచ్చిమిర్చి, 2 బీన్స్, 1 ఆనియన్, 1 హాఫ్ క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు. వీటిని అన్నిటినీ మనం చిన్నగా కట్ చేసుకుందాం. బీన్స్ కూడా చిన్నగా తరుముకున్నా. ఇవి వెజిటేబుల్స్ మన ఆప్షన్ అండి, మన ఇష్టము. నేనైతే పిల్లలు తింటారు అనేసి ఇవి యాడ్ చేస్తున్నా. ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి కూడా చేసుకుంటారు. క్యాప్సికమ్ కూడా వేయాలి, కానీ నా దగ్గర క్యాప్సికమ్ లేదు. ఇవన్నీ వెజిటేబుల్స్ వేస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది, వాళ్ళు కూడా తింటారు అనేసి వీటిని యాడ్ చేస్తున్నా నేను. స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ వస్తుంది.
వీటిని మంచిగా జర కొంచెం మ్యాక్సిమం వీలైనంత చిన్నగానే తరుముకోవాలి. కొత్తిమీరని కూడా చిన్నగా తరుముకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వెజిటేబుల్స్ మనకు రెడీ అయినాయి. నెక్స్ట్ ఏందో ప్రాసెస్ మనం చూసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవి చల్లారినాయి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. దీన్ని ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇది కార్న్ఫ్లోరు. దీన్ని ఒక 4 టేబుల్ స్పూన్లు అట్లా తీసుకున్నాను నేను. దీన్ని మొత్తం దీనికి పట్టిద్దాము. ఇది బియ్యం పిండి. దీన్ని కూడా ఒక 4 తీసుకున్నా, కానీ 2-3 వేసుకుందాము. దీన్ని మొత్తం ఇప్పుడు వీటికి పట్టేలాగా మిక్సీ చేసుకుందాం. ఇవి కొంచెం చల్లారినాకనే చేయాలి, ఎందుకంటే మళ్ళీ అంటే ఇట్లా ఏమవుతుంది అంటే రొచ్చుగా అయిపోయి మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఇవి కొంచెం చల్లారినాయి అనుకో నీట్గా దేనికి దానికి విడిగా ఉంటాయి. లైట్గా ఎక్కువ ఇట్లా పిసుకొద్దు, మామూలుగా ఇట్లా. చూడండి ఎంత మంచిగా పట్టిందో కోటింగ్. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నా. మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ ఆగింది. ఇగో ఇవి చూడండి, ఒకటికొకటి ఆనుకోకుండా పూలు ఇట్లా విడివిడిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని నేను ఆయిల్లో వేసుకుంటున్నా. ఇవి కొన్ని ఇవి పేలుతాయి. సిమ్లో పెట్టే వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి పేలకుండా ఇట్లా దీనిపైన కొంచెం సపోర్ట్గా పెట్టుకోవాలి. ఇవి గోల్డ్ కలర్ అయ్యేదాకా వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి వీటిని. ఒక్కొక్కసారి 5 నెలలు అనుకో అమ్మొచ్చి మొహం పైన ఇట్లా పడతాయి. కనుకొని మొహం పైన పడి చచ్చిపోతాం. అంత వేడి ఉంటాయి. అందులో కాలి కొన్ని నీళ్ళు ఉంటాయి, అవి పైన పడి ఇట్లా వచ్చేదాకా వేపుకోవాలి. వీటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టే వేపుకోండి, ఎందుకంటే హెవీ మంట ఉంటే కూడా పేలుతాయి. వీడి చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచుదాము. ఇది పెద్ద స్టవ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఇలా పెద్ద స్టవ్ అయితే చిన్న స్టవ్. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి, లావుగా అయినాయి. కొంచెం ఇవి క్రిస్పీగానే వేపుకోవాలి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవి కొంచెం వేగుతాం, మీకు ఎక్కువ టైమే పడుతుంది. లోపల పచ్చిదనం అంతా పోయేదాకా వేపుకోవాలి. ఇవి అయినాయి ఫ్రెండ్స్. ఇవి గోల్డ్ కలర్ కూడా వచ్చేసినాయి.
వీటిని ఇట్లనే మనం బ్యాచ్లు వేసుకొని వేపుకోవాలి. ఇది క్రిస్పీ అని కాలుతుంది. లాస్ట్కి వేస్తాను. కాలేదా? మీలో ట్రై చేసినప్పుడు సూపర్ ఉంటాయి స్మెల్ అప్పుడు. కానీ అయినాక ఒక దినుడి బాగుంటే చూడండి, ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత క్రిస్పీగా ఇంత మంచి కాల్చుకోవాలి, కరకరమనలాగా కాల్చుకోవాలి. ఇవన్నీ నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసిన. నెక్స్ట్ ఏం చేయాలనో ప్రాసెస్ చూద్దాము. ఇవి మళ్ళీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే ఇవి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వాటిలో వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు మనం అందులో కారం వేయలేదు కదా, దీంతో ఇవి ఇప్పుడు కారం అవుతుంది అన్నమాట. ఇవన్నీ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసుకుంటున్నాను నేను. కరివేపాకు వీటిని మంచిగా టాస్ చేసుకోవాలి. ఇందులో వెజిటేబుల్స్ మొత్తం మగ్గేదాకా. నేను కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అట్లా ఉప్పు యాడ్ చేస్తున్నా. అందులో కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం కదా ఇంతమందికి, అందుకే ఇట్లా కొంచెం నేను లైట్గానే చేస్తున్నా. ఇది చిన్నపిల్లలకు స్నాక్స్ లాగా పెడితే కూడా బాగుంటుంది. ఇది కొందరు పచ్చిమిరపకాయలు పిల్లలు తినకుంటే దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం బాగుంటుంది అనేసి వేసినాను. మాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కానీ మనం తీసుకొని కూడా తినొచ్చు. అవి వేస్తే వేరే టేస్ట్ వస్తుందని వేసిన. వీటిని మంచిగా పచ్చిదనం పోయేదాకా వేగనివ్వాలి ఆయిల్లా. ఇవి పచ్చిదనం ఉండగానే మళ్ళీ మనం అవి వేసుకుంటే క్రిస్పీనెస్ అనేది పోతుంది. కొంచెం ఇవి బాగా ఆయిల్లో వేయాలి. కొద్దిసేపు వేగనిద్దాం. ఇవి వేగుతున్నాయి ఇప్పుడు. ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చిదనం పోయేదాకా వేపుకోవాలి.
ఇది వేగింది. ఇప్పుడు మనం ఇది ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవి ఇది ఇప్పుడు గ్యాస్ కొంచెం ఫుల్గానే ఉంచే వేపుకోవాలి, ఎందుకంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. ఇది మొత్తం అన్నీ వెజిటేబుల్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కొంచెం కలుపుతున్నాయి, ఎందుకంటే కింద పోతున్నాయి అన్నీ. ఇట్లా మిక్సీ వేసుకోవాలి. ఇందులో కొంచెం నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నా, లైట్గా కొంచెం ఆడ కొంచెం పెప్పర్, బ్లాక్ పెప్పర్. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది, ఇంతే. స్టవ్ ఆఫ్ చేసి దించుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు అయిపోయింది. మస్తు చాలా బాగుంటుంది. చేయండి మీరు కూడా, మీ పిల్లలకు చేసి పెట్టండి, ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే కొట్టండి. మెల్లగా బాగా వస్తుంది. హెల్దీ ఫుడ్ మెల్లిగా తినొచ్చు. విత్ కార్న్ ఫ్లేవర్తో తేడా. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కావాలి. బెల్ మాత్రం ఒకటి మర్చిపోవాలి. కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తొందరగా కుదిరే అర్జున్ ఛానల్ని కింద లింక్ బటన్ కొట్టేయండి. బాయ్. చేయండి, చాలా బాగుంటుంది. ఒక లైక్, షేర్, పక్కన బెల్ మీరు కూడా పిల్లలకు ట్రై చేసి పెట్టండి. సూపర్ ఉంది. పుచ్చి అయిపోయింది.